ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈ సమయములో ఈ వాక్యము వినుచున్న మిమ్ములందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించున్నాను. పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే, అప్పుడు సింహాసీనుడై ఉన్నవాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన లేఖన భాగాలను మనము పరిశీలన చేసినట్లయితే ఈ వాక్య భాగం ప్రకటన చివరన మనము చూస్తాం. అంటే పరిశుద్ధ గ్రంథములో చివరి భాగములో. కానీ మన దేవుడు ఈ నూతన పరచుట అనే క్రియను పరిశుద్ధ గ్రంథములోని మొదటి పేజీ నుండే ప్రారంభించాడు. అవును ప్రియులారా, దేవుడైన యేసు క్రీస్తువారు నిన్న నేడు ఏకరీతిలోనే ఉన్నవాడు. ఆయన సహజ స్వభావము నూతన పరచుట. అవును, ఎక్కడైతే దేవుడు, దేవుని ఆత్మ, దేవుని వాక్కు పనిచేయటం ప్రారంభించాయో చీకటి నుండి వెలుగు కలిగింది. ఆకాశ మహాకాశములు ఏర్పడ్డాయి. సముద్రాలు వాటి ఎల్లలు నిర్ణయించబడ్డాయి. భూమియు సమస్త జీవరాశి ప్రాణము పోసుకొని పైకి లేచాయి. ఒక్క మాటలో చెప్పాలి అంటే శూన్యము నుండే సృష్టి ప్రారంభమైంది. అటువంటి సృష్టి మళ్ళీ గతి తప్పింది. అందుకే మరొకసారి దేవుడు ఈ భూమిని, ఆకాశాన్ని కదిలించబోతున్నాడు. మన దేవుని సహజ స్వభావము నూతన పరచుట. ప్రియులారా, ప్రతి వాళ్ళు మందిరానికి, సువార్త సభలకి వెళ్తున్నప్పుడు ఏదో కొత్త సమాచారము, కొత్త విషయాలు తెలుసుకోవాలని, నేర్చుకోవాలని వస్తుంటారు. కానీ నా దేవుడు ఒక వ్యక్తి మందిరానికి, సువార్త సభలకి వచ్చి వెళ్తున్నప్పుడు ఏదో కొత్త సమాచారం, కొత్త విషయాలు నేర్చుకొని వెళ్ళటం కాదు. ఆ వ్యక్తి కొత్తగా మారి వెళ్ళాలి అని అనుకుంటాడు. అవును ప్రియులారా, దేవుని చిత్తం మనం కొత్త సమాచారం, కొత్త విషయాలు నేర్చుకోవాలని కాదు, గాని మనము కొత్తగా నూతనముగా మార్చబడాలని. ప్రియులారా, అరకొర అనుభవం నుండి సంపూర్ణముగా, పరిపూర్ణముగా పరిశుద్ధాత్మచే నింపబడే అనుభవంలోనికి వెళ్ళాలి. నూతనమైన స్వభావము కోసం, నూతనమైన కార్యముల కోసం పరిశుద్ధాత్మను అనుసరిస్తూ పరిశుద్ధాత్మ స్వాధీనములోనికి వెళ్ళాలి. దేవుడు మనకు సహాయము చేస్తాడు. ఈ పాత రోత, శాపగ్రస్తమైన జీవితము కూడా నూతన పరచబడుతుంది. మన సాక్ష్యం నూతన పరచబడుతుంది. మన రూపము గురించి వర్ణన నూతన పరచబడుతుంది. మన స్వభావము గురించి వర్ణన నూతన పరచబడుతుంది. ప్రియులారా, బాగా పాడైపోయిన పరిస్థితిలో ఒక ఇల్లు ఉంది. ఆ ఇంటిని చూస్తూ వెళ్తున్న ప్రతి ఒక్కరూ చాలా బాధగా దానిని చూస్తున్నారు. ఎంత మంచి ఇల్లు, కానీ దాని యజమానుడు దానిని పట్టించుకోకపోవడం వలన ఈ పరిస్థితికి అంటూ అందరూ సనుగుకునేవారు. ఆ ఇల్లుని వేరొక వ్యక్తి కొనుక్కున్నాడు. అందరూ ఈ ఇల్లును కొంటున్నావా అని ఎగతాళి చేశారు. కాని క్రొత్త యజమానుడు ఆ ఇంటిని బాగు చేయడం ప్రారంభించాడు. ముందు ఉన్న దానికంటే ఆ ఇంటి యొక్క పరిస్థితి చాలా భయంకరంగా, అసహ్యంగా ఉంది. దానిని చూసిన ప్రతి ఒక్కరూ ఈ క్రొత్త యజమానికి పిచ్చి పట్టినట్లు ఉంది అని అనుకున్నారు. కానీ కొన్ని నెలల తర్వాత ఆ ఇల్లును చూస్తూ వెళ్తున్నవారు దానిని క్రొత్తగా, ఆకర్షణీయంగా చూడటం ప్రారంభించారు. అవును ప్రియులారా, ఆ పరిస్థితికి గురి అయిన ఇల్లు కొత్త యజమానుని చేతిలోనికి వచ్చినప్పుడు అతడు దానిని అనేకులు చూసి మెరిసే రంగులు గల ఇంటిగా మార్చివేశాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి ఈ వాక్యము వినుచున్న మిమ్మల్ని కూడా దేవుడు చాలా అధికముగా ప్రేమిస్తున్నాడు. ఇలాగే మార్చబోతున్నాడు. దేవుని చిత్తము లేకపోతే ఈ రాత్రి మీరి వాక్యము వినేవారు కాదు. దావీదు గొలియాతు ముందు నిలబడినప్పుడు నేను ఇక్కడికి రావడానికి ప్రయోజనము లేదా అని ఆలోచన చేశాడు. ఇది వినుటకు మీకు ఒక ప్రయోజనము ఉంది. నేను చెడ్డవాడిని, ఇక మీదట నన్ను
నా జీవితమును ఎవరు బాగు చేయగలరు? నన్ను చూసిన ప్రతి ఒక్కరూ ఎగతాళి నవ్వుతున్నారు. వీడు అంతే, వీడి జీవితం ముగిసింది అనే మాటలు విని కలత చెందుతున్నారా? అయితే ఈ వాక్యము మీ కొరకే. మీ యొక్క శరీరమైన ఆలయమును మీరు గమనించకుండా విడిచిపెట్టడం వలనే మీ జీవితం గలిబిలిగా ఉంది. ప్రియ సహోదరి, సహోదరుడా, మీ దేహమును సరిచేయుటకు ప్రయత్నించి ఓడిపోయి కన్నీరు కారుస్తూ ఉండవచ్చు. ఈ రాత్రి కన్నీరు కార్చే మిమ్మల్ని చూస్తూ దేవుడు చెప్తున్న మాట, నీ జీవితం నా చేతుల్లో పెట్టు, నేను దానిని నూతనపరుస్తాను అని. ప్రియ సహోదరి, సహోదరుడా, ఇప్పుడు మీ జీవితమును ఆయన చేతికి అప్పగించుటకు మీరు సిద్ధముగా ఉన్నారా? మీరు దేవుని యొద్ద మిమ్మల్ని సంపూర్ణముగా సమర్పించుకోండి. అద్భుత నాదా, నీ చేతిలో సంపూర్ణముగా సమర్పించుకున్నాను. సమస్తము క్రీస్తుకే, నా ప్రతి ఒక్క ఎదురుచూపు అంతా క్రీస్తు కొరకే అని మిమ్మల్ని మీరు ఆయన పాద సన్నిధిలో సమర్పించుకున్నట్లయితే అనేకులు చూసే ప్రకాశవంతమైన రంగుల వలయంగా మీ జీవితాన్ని మార్చడం చాలా ఖచ్చితం. అటు రీతిగా మన హృదయాలను సరిచేసుకొనుటకు అటువంటి గొప్ప కృప, ధన్యత దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన్న మీకును, మీ కుటుంబమునకును, మరి మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్లకాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన శక్తి కలిగిన రెక్కల చాటున భద్రపరిచి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమామయుడవైన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ కృపగలిగిన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలను తెలియజేయుచున్నాం. దేవ, గడిచిన దినమంతా మా పనులలోనూ ప్రయాణాలలోనూ మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్మలందరినీ మీ క్షేమకరమైన రెక్కల చాటున సురక్షితముగా భద్రపరిచిన విధానానికే మీకే కృతజ్ఞతాస్తుతులను చెల్లించున్నాం. దేవా, ఈ రాత్రి మీ వాక్యము ద్వారా మీరు మాతో సూటిగా మాట్లాడిన విధానానికే కృతజ్ఞతలు. అవును ప్రభువా, మేము మా పాత రోత జీవితమును వదిలి నూతనపరచబడుటకు మీ పాద సన్నిధిలో మమ్మల్ని మేము మీకు సమర్పించుకొనుచున్నాం. అయ్యా, మమ్మల్ని నూతనపరచమని వేడుకొనుచున్నాం. దేవా, శత్రువులు అడుగడుగున భయపెడుతున్నారు నాయనా. అవకాశం వచ్చినప్పుడల్లా అవమానిస్తున్నారు. వారినొక్కసారి రాత్రి జ్ఞాపకము చేసుకోండి. శత్రు భయం నుండి, శత్రువు చేతి నుండి మమ్మల్ని కాపాడండి తండ్రి. విరోధులు మమ్మల్ని ఎక్కడ పడగొట్టాలా, ఏ విధముగా బాధ పెట్టాలా అని చూస్తున్నారు. వారి చేతిలో పడకుండా మమ్మల్ని మీ రెక్కల చాటున భద్రపరచమని మీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. దేవా, ఈ రాత్రి కాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణాన్ని జ్ఞాపకము చేసుకొని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనుచున్నాం. శారీరక మానసిక బలహీనతలతో ఉన్న ప్రతి బిడ్డను ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి. వారి పనంతటిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచండి. ప్రాముఖ్యముగా నా తండ్రి, ఇంటర్మీడియట్ పరీక్షల కొరకు సిద్ధపడుతున్న ప్రతి బిడ్డను మీ జ్ఞానము చేత నింపి వారు వ్రాసే ప్రతి పరీక్షలో బిడ్డలకు విజయము దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని, వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచండి. దేవా, సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి అపాయం నుంచి మీరే బిడ్డల్ని కాపాడి వారిని, వారి కుటుంబాలను మీ శక్తివంతమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొంచున్నాం. దేవా, వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్న సంతానం లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి గర్భాన్ని రాత్రి తెరిచి బిడల దుఃఖాన్ని సంతోషంగా మార్చమని వేడుకొంచున్నాం. అయా, ఆర్థిక సమస్యలు, అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కన్నీటిని తుడిచి ప్రతి విధమైన ఆర్థిక లేమిని వారి జీవితాలలో నుండి కొట్టివేయమని వేడుకొనుచున్నాం. దేవా, వృద్ధుల కొరకును, వితంతువుల కొరకును, శ్రమలను అనుభవించిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలందరినీ రాత్రి జ్ఞాపకము చేసుకుని తోడుగా ఉండమని వేడుకొనుచున్నాం. దేవా, మీ సేవకులను, మీ సేవకురాండ్రను, వారి కుటుంబాలను, వారి పరిచర్య అంతటిని మీరు దీవించి ఆశీర్వదించి బలపరిచి ముందుకు నడిపించమని వేడుకొనుచున్నాం. అయా, వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. వివాహాలు జరగక కన్నీటితో మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడ్డల్ని కూడా జ్ఞాపకము చేసుకుని కావలసిన సహాయము బిడ్డలకు దయచేయమని వేడుకొనుచున్నాం.
దేవ, నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చమని వేడుకొనుచున్నాం. అయ్యా, ఈ గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చుట్టూను, మా ఆత్మీయుల గృహాల చుట్టూను, మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ రక్షణ కంచెను వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తుల నుంచి మీరు సంరక్షించి కాపాడి, మీ చిత్తమైతే, మీ రాకడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి నడిపించమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.